మీరు చదువుకున్నారు. నేను చదువుకున్న నా స్కూల్లో నేను చిన్నప్పుడు నా మైండ్ లో నాకు ఇప్పటికీ కూడా ఆ శ్లోకాలు గుర్తున్నాయి. భారతదేశంలో హిందూ స్కూల్స్ కాబట్టి అదే చెప్పారు. హిందూ స్కూల్స్ ఏంటండి? గవర్నమెంట్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్లో అందరూ ఉంటారు. హిందుత్వాన్ని బోధిస్తారు సార్. అది మీరు ఒప్పుకుంటున్నారు స్కూళ్లలో హిందుత్వం బోధిస్తాం, స్కూళ్లలో మత మార్పిడి చేస్తాం. ఇంకేం బోధిస్తారు సార్? మరి అది మత మార్పిడి కదా. మరి సార్ మత మార్పిడి అని అంటే ఒకటినండి, నేను అమెరికాకు పోయి హిందుత్వానికి మారిస్తే తప్పు. హిందూ దేశంగా వచ్చి హిందూ దేశంలో వరకే చూశారు కదండి. ఆఫ్రికాలోకి వెళ్లి హిందువులుగా మార్చడము అది తప్పే. నేను దాన్ని లేదు సార్. రాధా మనోహర్ గారి నుంచి తప్పమంటే మాట్లాడాను. ఆఫ్రికాకు వెళ్ళి అయితే మీ లెక్కన ఆఫ్రికాకు వెళ్ళి పరిపూర్ణానంద చేసిన తప్పేనా? పరిపూర్ణానంద చేసిన మత మార్పిడి తప్పేనా? ఆయన వెళ్లి రష్యాలో మత మార్పిడి చేశాడు, ఆయన వెళ్లి యుఎస్ లో మత మార్పిడి చేశాడు. సత్యసాయిబాబా చేసింది మత మార్పిడి తప్పేనా? ఇవన్నీ మమ్మల్ని ఇలా ఇరుకులో పెడితే మేము చేయలేము. ఎవరి గురించి మాట్లాడలేదు. మీరు పెట్టిన స్టాండర్డే నేను మిమ్మల్ని అడుగుతున్నాను.